ఈరోజు మనం మాట్లాడబోయేది 2025 మార్చ్ 25న ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి సమీపంలో జరిగిన ఒక సంచలనాత్మక సంఘటన గురించి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రైస్తవ పాస్టర్, ఎవాంజలిస్ట్, అపాలజిస్ట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు శవం హైవే పక్కన దొరికింది. పోలీసులు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ ఆయన అనుచరులు, క్రైస్తవ సంఘం ఇది ప్లాన్ చేసిన మర్డర్ అని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలో పూర్తి వివరాలు, ఎవిడెన్స్, రాజకీయాలు మరియు మెగా చర్చ్ పాస్టర్ల మౌనం వెనుక ఏముంది? ఇది కేవలం సమాచారం. మీ రీసెర్చ్ కూడా చేయండి. ప్రవీణ్ పగడాల్ గారు ఎవరు? ప్రవీణ్ పగడాల్ గారు 45 ఏళ్ల పాస్టర్ గారు. తెలుగు క్రైస్తవుల్లో పాపులర్ అపాలజిస్ట్. హిందూ, ఇస్లామిక్ వాదులతో డిబేట్లు చేసేవారు. కుల వ్యవస్థ, మతాల మధ్య తన అభిప్రాయాలు బలంగా చెప్పేవారు. చాలా మందికి డెత్ థ్రెట్స్ వచ్చాయని అనుచరులు చెప్తున్నారు. ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నారు. సంఘటన ఏమైంది? మార్చ్ 24 రాత్రి రాజమండ్రి వైపు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా మరుసటి రోజు శవం NH16 పక్కన ట్రెంచ్ లో దొరికింది. బైక్ శవం మీద ఉంది. ముఖం మీద గాయాలు, ఇతర శరీరం మీద తక్కువ గాయాలు. హెల్మెట్ ఇంటాక్ట్. సెట్ మార్క్స్ లేవు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అండ్ సెట్ రిపోర్ట్ ఏం చెబుతుంది? ఆల్కహాల్ ప్రభావం వల్ల స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్ జరిగింది అని. కానీ క్రైస్తవులు బాడీ ఒక చోట చంపి మరొక చోట పడేశారని, కవరప్ జరుగుతోందని ఆరోపణలు. జేఏసీ ఏర్పాటు, ప్రొటెస్టులు జరిగాయి. వైఎస్ షర్మిల కూడా మర్డర్ అని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎంత? ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఎలాంటి నిరూపిత ఆధారాలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా ఇందులో ఉందని. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కొందరు ఇది హిందువ ఎక్స్ట్రీమిస్టుల పని అని, రాజకీయ రక్షణ ఉందని అంటున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ను నేరుగా బ్లేమ్ చేయడానికి సాధ్యమైన ఎవిడెన్స్ కూడా లేదు. ఇది స్థానిక టెన్షన్స్ లేదా పర్సనల్ ఎనిమిటీ కావచ్చని సిబిఐ డిమాండ్ జరుగుతుంది. మెగా చర్చ్ పాస్టర్లు ఎందుకు మాట్లాడటం లేదు? దీనికి కారణాలు ఏముండవచ్చు? ప్రభుత్వంతో మంచి సంబంధాలు, ల్యాండ్ పర్మిషన్స్, సర్వీసెస్ కోసం. లార్జ్ స్కేల్ మినిస్ట్రీస్, కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల సభ్యులు అండ్ ఫండింగ్ ప్రభావితం కావచ్చని. ఫోకస్ ఎవాంజలిస్ట్ గ్రోత్ మీద, రాజకీయంలోకి రాకుండా ఉండడం, భయం, మరిన్ని టార్గెట్ అవ్వకూడదని. ఇది వారి స్ట్రాటజీ కావచ్చు. కానీ ఇలా చాలా మంది క్రైస్తవులు ఇందుకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. న్యాయం జరగాలి. ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి. క్రైస్తవ సంఘం ఐక్యంగా ఉండాలి. మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.